నరేంద్ర మోడీ రెడ్ ఫోర్ట్ నుంచి ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. నెక్స్ట్ 1 year లో పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద పడుతున్న ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించడం కోసం 1 కోటి మంది యువతకి ఏఐ స్కిల్ ట్రైనింగ్ తో పాటు యూపీఎస్సీ, జేఈఈ, నీట్ లాంటి ఎగ్జామ్స్ కోసం ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఇవ్వబోతున్నారు. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రాజ్కర్ యోజన 1,00,000 కోట్ల ఎంప్లాయ్మెంట్ స్కీమ్ తో ప్రైవేట్ సెక్టర్ లో కొత్తగా జాబ్ పొందే యువతకు 15,000 వరకు గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. సుమారు 3,50,00,000 యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, డేటా సెంటర్స్ వల్ల పెరుగుతున్న ఎలక్ట్రిసిటీ డిమాండ్ లో న్యూక్లియర్ ఎనర్జీ కీ రోల్ ప్లే చేస్తుందని హైలైట్ చేశారు. సెమీ కండక్టర్ ప్లాంట్స్ ని భారీగా పెంచబోతున్నారు. 2047 కి 100 gigawatts న్యూక్లియర్ కెపాసిటీని టార్గెట్ గా పెట్టుకుని 5 కొత్త రియాక్టర్స్ స్టార్ట్ చేయాలని అనౌన్స్ చేశారు. 2036 ఒలింపిక్స్ కోసం ఫ్యూచర్ అథ్లెట్స్ ని తయారు చేయడానికి దేశవ్యాప్తంగా 5 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లల్లో స్పోర్ట్స్ టాలెంట్ ని ఐడెంటిఫై చేయడానికి నేషనల్ వైడ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తామన్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్ లోనే జరుగుతాయని చెప్పారు. మోడర్న్ వార్ఫేర్ ఇప్పుడు బోర్డర్స్ వరకే లిమిటెడ్ కాదు. రిఫైనరీస్, బ్యాంక్స్, డేటా సెంటర్స్, ఫ్యాక్టరీస్ లాంటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా థ్రెట్ ఉండొచ్చు అని ఒక లార్జ్ స్కేల్ వాలంటరీ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ క్రియేట్ చేస్తున్నారు. డిఫెన్స్ లో డ్రోన్స్, కౌంటర్ డ్రోన్ సిస్టమ్, హైపర్సోనిక్ టెక్నాలజీ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కోసం వేరే దేశాల మీద ఆధారపడకుండా ఓన్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలని చెప్పారు. 2047 కి వికసిత్ భారత్ ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం డూ సబ్స్క్రైబ్.